కూరల్లో ఎప్పుడు రొటీన్ మసాలా కాకుండా కాకరకాయ ఫ్రైలోకి ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనం కందిపొడి తిన్నట్టు అన్నంలో కలిపి తినడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి కూడా తీసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒకసారి జస్ట్ అలా గ్రైండ్ చేసుకుని తీసేయండి దీన్ని. ఇప్పుడు దీనిలోకి చిన్న కప్పుతో 2 కప్పుల పుట్నాల పప్పు వేస్తున్నాను. గుల్లశనగ పప్పు అంటారు కదా అది. దీనిలోనే తగినంత ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కారం కాకుండా ఎండుమిరపకాయలతో ఆడుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం కొబ్బరి ఆడాం కదా, దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఒకవేళ కారమే యాడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నేను వీడియోలో చూపించాను కదా, ఆ టైంలో వేసుకోండి. అన్నంలో పప్పును వేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు చేసిన రెసిపీని నాకు ఫోటో షేర్ చేయండి. ఒక్కసారి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. వెయిట్ చేస్తూ ఉంటాం మీ రెస్పాన్స్ కోసం. బాయ్.